వచ్చినావా? ఏం చేసినావు ఇవాళ పొలం దగ్గర? ఒడ్డు సాపు చేసిండే, అరిగోస అవుతుంది. అబ్బో అవును, గింత కష్టపడే బదులు సెక్యూరిటీ జాబ్ అన్న ఎత్తి అయిపోవు కదా. ఆ సెక్యూరిటీ జాబ్ మాగా ప్రయత్నించిన 10వ తరగతి సర్టిఫికెట్ ఉండాలన్నట కదా. నీకు గింత తెలివి ఉంటుంది, 10వ తరగతి పరీక్ష కట్టి పాస్ అయితే అయిపోవు మరి. గట్టనే అనుకొని ఒకసారి మాకు గట్టినా ఏం చేస్తాం, అంత ఆగమైంది. ఏమైంది? పాస్ కాలేదా? పాస్ కాలేదా అంటే గిట్లనే ఒకసారి గిట్లనే అనిపించి మాగా పరీక్ష కట్టింది. పరీక్షలు కట్టినాక ఇక ఎగ్జామ్ రాసినాక రిజల్ట్ వచ్చింది. అన్నిట్లో 35, 36, 35, 36 మాగా వచ్చిన వల్ల సంబరం అనిపించిన వల్ల మా ఊళ్ళో అందరు ఉండి, అరే బిచ్చపతి నువ్వు మస్తు తెలివి కలనివి, నీకు 35, 36 వచ్చుడేంది, ఇది ఇట్లయితే చిన్న ఉద్యోగం వస్తుంది, ఇంకా నువ్వు మళ్ళీ దిద్దిపితే బొచ్చడి మార్కులు వస్తాయి, నీకు పెద్ద ఉద్యోగం వస్తుంది అన్నారు. అన్న వల్ల సరే మంచిది, వీళ్ళందరూ అంటారు ఎట్లయినా మళ్ళీ దిద్దిపితే నాకు ఎక్కువ మార్కులు వస్తాయని మళ్ళీ దిద్దురు పెట్టే వాళ్ళే. ఇక అప్పుడు 4-5 వచ్చినట్టు అన్నిట్లో 4-5 వేసుకుంటే వెళ్ళు, ఫెయిల్ అయినావు, అన్నిట్లో 4-5 వచ్చినాయి, నీకు అసలు లెక్క పెడతాయని అని అన్నదే. అదేంది ముందుగా ఎట్లా వచ్చినాయి మరి 35, 36 మార్కులు? మళ్ళీ దిద్దిపిస్తే మళ్ళీ 4-5 మార్కులు ఎట్లా వచ్చినాయి? ఏమోనే గట్టెట్ వచ్చాడు, నాకు అస్సలు అర్థం కాలేదు. నేను అన్నిట్లో మంచిగానే రాసిన, దండం పెడతాను సార్, కాలు మొక్కుతాను సార్, మీకు బాంచాను సార్, జర నాకు ఈ అవకాశం ఇవ్వండి సార్, ఒకసారి ఇది పాస్ చేయండి సార్ అని చెప్పి అన్నిట్లో బరాబరే రాసిందే. మరి వాళ్ళు మళ్ళీ తర్వాత ఏమనిపించిందేమో, మరి దిద్దుట్లో ఏం చేసిళ్ళు ఏమో 4-5 మార్కులు వేసిళ్ళు. ఓష్ని గండం పాడబడ గట్ల రాసినవా? గట్ల మంచిగానే రాసిన. మంచి రాసినా అంటానవా? ఏదో పాపం పోనీ అని మార్కులు వేస్తే ఊరోళ్ళ మాటలు పట్టుకొని మళ్ళీ దిద్దిపించినవా? అంటే ఎట్లాగో బాధ్యత కాలు మొక్కుతాను రాసినా కదా, దానినే అది చూసే ఇంకొన్ని మార్కులు ఎక్కువ ఇస్తారు కావచ్చు అనుకున్నా మళ్ళీ దిద్దిపిస్తే. అబ్బో, నీకు తెలివి ఉన్నది అనుకున్నా కానీ అధిక తెలివి ఉన్నదని ఇప్పుడే అర్థమైంది. ఊరోళ్ళ మాటలు విని ఉన్నది కూడా అయింది. ఏం చేస్తాం, మంచిగా పాస్ అయినోడిని.